నమస్తే అండి. నేనేనండి మీ ప్రశాంతి రవికుమార్ నండి. సెకండ్ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే మేము రీసెంట్గా ఉజ్జయిని వెళ్ళొచ్చాము. అందువల్ల వెంటనే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. శ్రీలంకలో రెండో రోజు మా ప్రోగ్రాం అండి ఇది జాఫ్నా పట్టణానికి దగ్గరలో ఉన్న అతి చేరువలో ఉన్న నాగద్వీపం అండి. ఈ నాగద్వీపానికి చూస్తున్నారా, చుట్టూ సముద్రం, మధ్యలో రోడ్ వేశారండి. ఇది కొంత దూరం వరకే ఈ రోడ్డు అనేది ఉంది. తర్వాత అంతా బోట్లో వెళ్ళాల్సి వస్తుంది. కానీ చాలా బాగుందండి. ఇదిగో మనం బోటింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఈ బోట్లో మనం వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలండి. మేము ఒక 50 మంది దాకా వచ్చాము. అందరం కలిపి ఒకే బోట్లో వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఇది నాగపోసాని అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారండి. ఈ బోట్లోనే మనం అమ్మవారి గుడికి వెళ్ళాల్సి వస్తుంది. కొంతవరకు బస్ ప్రయాణం ఉందండి ఈ సముద్ర మార్గానికి. తర్వాత నుంచి బోట్లో వెళ్ళాలి. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి అమ్మవారి టెంపుల్ని. ఇదిగోండి, ఇక్కడ షెడ్ ఉంది కదా, మా బ్యాచ్ అంతా అక్కడ కూర్చున్నారు. అక్కడే టికెట్లు తీసుకోవాలి. బోట్ కోసం వెయిటింగ్. శ్రీలంకలో శాంకరీదేవి అనుకున్నాం కదండి. ఇక్కడ ప్రజలంతా ఈ నాగపోసాని అమ్మవారిని శక్తిపీఠంగా భావిస్తారట. సముద్ర మధ్యలో దేవాలయం ఉంది. నాకు బాగా ఎండ మూలంగా వీడియో తీయటం కూడా చాలా కష్టమైందండి. జూమ్ చేసి చూపిస్తున్నాను అమ్మవారి టెంపుల్ని. ఒక్కసారి చూడండి. ఈ గుడిని నాగజాతి వారు ప్రతిష్ఠించారని చెప్తారు ఎన్నో సంవత్సరాల క్రితం. సుందరాకాండ్లో హనుమ సురణ అనే నాగజాతి దేవతపై విజయం సాధించారంటండి. ఈ ద్వీపంలోనే సురస హనుమ ఆశీస్సులు తీసుకుందంట. ఆ నేపథ్యంతో ఇక్కడ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అదిగోండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇదే దేవాలయం. కానీ గుడి కూడా చాలా బాగుందండి. మా బోట్ వచ్చేసిందండి. ఈ బోట్లో పైన ఒక పార్టు, కింద ఒక పార్టుగా ఉందండి. కొంతమంది పైన కూర్చున్నాం, కొంతమంది డౌన్ అయ్యి కిందకి దిగి కూర్చోవడం జరిగింది. ఈ రెడ్ కలర్ షర్ట్ సతీష్ అండి, మా ఏజెంటు శ్రీలంకకి, మా గైడ్. తన ద్వారానే మేము శ్రీలంక వెళ్ళడం జరిగింది. చూస్తున్నారా, పైన సెట్టింగ్ అని చెప్పాను కదా, పైకి వెళ్ళి కొందరు కూర్చుంటున్నారు, కొంతమంది కిందకి దిగి కూర్చోవడం జరిగింది. అందరం గుర్తుగా ఎటు మారిపోకుండా ఉండటానికి రెడ్ కలర్ టోపీలు ఒకటి అరేంజ్ చేసుకున్నామండి. జాగ్రత్తగా దిగుతూ అందరం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఒక 15 నిమిషాల దగ్గర నుంచి 20 నిమిషాలు జర్నీ పట్టిందండి బోట్లో అమ్మవారి టెంపుల్కి వెళ్తానికి. ఈ అమ్మవారినే పార్వతీదేవని, నాగపోసాని అని, భువనేశ్వరి అని కూడా పిలుస్తారంటండి. ఇక్కడ అమ్మవారు గర్భగుడిలో అమ్మవారు ఒక రాతి విగ్రహం అండి. అది 5 తలలు కలిగిన సర్పరూపంలో ఉంటారు. పైన మనకి అక్కడ వీడియో తీసే ఛాన్స్ కూడా ఇవ్వలేదండి అమ్మవారి విగ్రహాన్ని చూడటానికి. మళ్ళా దగ్గరగా చూడటానికి కూడా లేదండి. చాలా దూరం నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల పర్టికులర్గా అమ్మవారిని చూడటం అనేది కుదరలేదు. అవకాశం ఉంటే తీద్దామనుకున్నాను, కానీ తీయలేకపోయానండి. కొంచెం కష్టం మీదే జర్నీ అనేది. అంటే కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టడం, తీసుకెళ్ళటం అనేది మన బాధ్యత కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఎక్కిస్తున్నామండి. అదిగోండి దేవుడి గుడి. నేను బోట్లోంచి తీయటం వల్ల బోటు కదలికలకి వీడియో అంత క్లారిటీగా రాలేదండి. కానీ కష్టపడి తీయడానికి చూశాను.
జూమ్ చేస్తున్నానండి, చూడండి. ఇది దేవాలయం, చాలా బాగుందండి గుడి. కలరింగ్ కూడా చాలా అందంగా ఉంది. శిల్పకళ కూడా చాలా బాగుందండి. నాకు అక్కడ శ్రీలంకలో ఉన్నాం అనిపించలేదండి. మనం తమిళనాడులో ఏదో గుళ్ళు చూస్తున్నాము అండ్ ఆ ఫీలింగ్ కలిగింది నాకు. అంత అందంగా ఉన్నాయి గుళ్ళు. గుళ్ళో పూజా విధానాలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మేము వెళ్ళేసరికి పల్లకి ఉత్సవం జరుగుతుంది అమ్మవారిది. ఆ పల్లకి ఉత్సవాన్ని కూడా కొన్ని క్లిప్స్ తీశాను. గుడికి చెరువులోకి వస్తున్నాము. బోర్డు దిగిపోయామండి, లోపలికి వెళ్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నేను మొదలుపెట్టింది కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. దీని తర్వాత మేము అష్టాదశ శక్తి పీఠాల్లో చేసిన శ్రీచక్ర పూజ, చండీ హోమం వీడియోలు కూడా పంపిస్తానండి, అవి కూడా చూడండి. మేము 18 క్షేత్రాలు మూవ్ చేస్తూ అమ్మవారి శ్రీచక్రార్చన, చండీ హోమం చేయాలనుకున్నాము. అందులో భాగంగా ఫస్ట్ శ్రీలంక వెళ్ళాము. ఇక్కడ ఈ నాగపోసాని అమ్మవారి దర్శనం అయిన తర్వాత రోజు మేము చండీ హోమము, శ్రీచక్రార్చన చేసుకున్నామండి. ఈ వీడియో తర్వాత నేను దాన్ని కూడా తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాను. మా పూజారులు ఏ విధంగా చేశారు ఏంటి, మా పూజా విధానం ఎలా ఉంటుంది అన్నీ కూడా మీరు చూద్దురు. చూసారుగా, చుట్టూ సముద్రం, మధ్యలో దేవాలయం. గుడికి అటు ఇటు పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయండి, ద్వారపాలకులు, ఏనుగులు. అసలు ఎంతో అందంగా ఉంది. ఆ గుడి యొక్క కలర్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ చాలా అందంగా ఉన్నాయండి. శిఖాగ్రం అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో విగ్రహాలు. చెప్పాను కదా అటు ఇటు ఏనుగులు ఉన్నాయండి అని. ఇది గాలి గోపురం దాటిన తర్వాత అండి లోపలికి నందీశ్వరుడు, లోపల దేవాలయం ఇది. మీకు చెప్పాను కదా 5 తలలున్న నాగసర్పంలాగా అమ్మవారు ఉంటారని. ఆ పైన మీకు కనిపిస్తున్నారు చూడండి అమ్మవారు, అదే రూపంలో లోపల కూడా ఉంటారండి రాతి విగ్రహము. 5 పడగల గల నాగేంద్ర స్వామి వారి కింద అమ్మవారు ఉంటారు. మా వాళ్ళంతా ఎంతో తీక్షణంగా చూస్తున్నారండి ఎలా ఉంది గుడి ఏంటి అనేది.
ఈ గుడిలో అంతరాలయ దర్శనానికి చొక్కా లేకుండా వెళ్ళాలండి. చొక్కాల కిందే అక్కడే బయటే తీసేసేయమని చెప్పారు. ఇదిగోండి లోపల చాలా క్రౌడ్ ఉందండి. వీడియో తీయడానికి ఎలవ్ లేదన్నారు. నేను వాళ్ళు చూడకుండా కొంత చూసి కొంత అందరికీ చూపించాలనే సంకల్పంతో మొదలుపెట్టానండి అని చెప్పాను. కొంతమంది ఊరుకున్నారు. అదిగోండి అమ్మవారు. పెయింటింగ్ కూడా చాలా బాగుందండి. 2 సింహాల తలలు ఒకే విధంగా పెయింటింగ్ వేశారండి. అసలు ఆ పెయింటింగ్ కూడా చాలా అందం అనిపించింది. గుడి రీసెంట్గా కట్టారా అన్నట్టు అంత నీట్గా ఉందండి. కలర్స్ కానీ అన్నీను. ఇక్కడ అష్టోత్తర పూజ చేయించుకోవచ్చండి. చెప్పానుగా ఇక్కడ పల్లకి ఉత్సవం జరిగిందని. సన్నాయి వాయిద్యాలు, అమ్మవారి ఆస్థాన మండపం అండి ఇప్పుడు మీరు చూసేది. మీకు ముందే చెప్పాను, అసలు మనం తమిళనాడులో ఉన్నామా శ్రీలంకలో ఉన్నామా అన్నట్టుంది. అంత అందంగా ఉన్నాయి గుళ్ళు. అమ్మవారి ఉత్సవం జరుగుతుందండి. పల్లకి ఉత్సవం జరుగుతుందని చెప్పాను కదా, అదే ఇది. ఈ గుళ్ళో మెయిన్ పిక్స్ అన్నీ కొన్ని పెడుతున్నానండి. అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ